హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక బ్యూటిఫుల్ అయిన హెయిర్ స్టైల్తో విత్ నైట్ పార్టీ అవుట్ఫిట్టింగ్తో మీ ముందొచ్చాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో అందరికీ నమస్తే అండి. నేను భారతి, నా పేరు భారతి. వెల్కమ్ టు పుష్పాస్ ఏ టు జెడ్ కంటెంట్. ఈ నా ఈ నా వీడియోస్లో నా డైలీ యాక్టివిటీస్, రా ఆఫ్ అట్రాక్షన్ మరియు తర్వాత బ్యూటీ టిప్స్, ఆల్ రకాలైన వైరల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అయిన అన్నీ మన నిజ జీవితానికి దగ్గరగా ఉండే వీడియోస్ అని నేను మీకు అందిస్తూ ఉంటాను. ఇంతకీ ఈ టాపిక్ ఏమంటే, ఈరోజు నేను నైట్ 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 ఫంక్షన్స్కి వెళ్ళేదానికి ఒక అవుట్ఫిట్తో మీ ముందొచ్చాను. నేనైతే ఫస్ట్ ముందుగా చక్కగా అయితే హెయిర్ అనేది హెయిర్ మంచి ఒక ఒక మోడరేటెడ్గా ఉండే హెయిర్ స్టైల్ అయితే చేయించుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు మనం పోనీటెయిల్ వేసుకొని అలాగే కాకుండా హెయిర్ స్టైల్స్‌లో డిఫరెంట్ అనే ప్యాటర్న్స్ మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మనము 90% లుక్ అనేది మామూలుగా అయితే కాస్ట్లీ డ్రెస్ వేసుకోవడం వల్ల, ఆ డ్రెస్ వేసుకుంటే కూడా మనము అవుట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. లైక్ మనము ఎప్పుడు రెగ్యులర్‌గా వేసుకునే పోనీటెయిలే కాకుండా ఒక డిఫరెంట్ స్టైల్‌లో ఒక డ్రెస్‌కి మనం అవుట్ ఫిట్టింగ్‌లో జ్యువెలరీసే కాదు, ఆ డ్రెస్‌కి మన హెయిర్ స్టైల్ కూడా అందాన్నిస్తుంది. అట్లా మీరు బయట బ్యూటీ పార్లర్‌లకి అట్లా వెళ్ళినప్పుడు మీకు దానివల్ల ఎక్కువ కాస్ట్ అయితే అవుతుంది. దానివల్ల మీరేం చేయాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఇంకెక్కడైనా కానీ ఏదైనా ఉంటే దాన్ని మీరు ట్రై చేసుకోండి. రోజు ఇంట్లో ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మీ హెయిర్ స్టైల్ తగ్గట్టు హెయిర్ స్టైల్ అనేది వేసుకుంటే మరింత అందంగా మనం కనపడతాం. ఎప్పుడు గాని ఫేస్ వాష్ చేసిన తర్వాత మీరు ఈరోజు ఒక మేకప్, నేను రెగ్యులర్‌గా చేసే మేకప్‌లో కాకుండా ఈరోజు ఒక కొత్త డిఫరెంట్ టైప్స్‌తో మేకప్‌తో మీ ముందొచ్చాను. ఎప్పుడైనా కానీ మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు మన దగ్గర వైప్స్ ఉంటాయి గదండీ! వెట్ వైప్స్. క్లీన్‌నెస్ అండ్ మాయిశ్చరైజర్‌కి సంబంధించిన హైజెనిక్ అని ఒక వైప్స్ ఉంటాయి. ఆ వైప్స్ అనేవి తీసుకొని మీరు ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా ఫేస్‌ని ఒకసారి మనము దాంతో క్లీన్ చేసుకున్నామంటే మనకి ఎంత ఫేస్ వాష్ చేసుకున్నా కానీ మళ్ళా ఫేస్‌లో అనేది డస్ట్ అనేది ఆ పేపర్‌లో మనకు కనపడుతుంది. అట్లా చేసుకున్నామంటే మనకి ఫేస్‌లో ట్యాన్ అనేది ఉండదు. బయట ఎక్కడికెళ్ళి వచ్చినా గానీ ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఈ వైప్స్‌తో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మాయిశ్చరైజ్ అనేది మనం ఎప్పుడు కూడా గబగబా అని పూసేయకూడదు. లైట్‌గా, స్మూత్‌గా, జెంటిల్‌గా నేనిక్కడ చూపిచ్చాను చూడండి. ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా చూపిచ్చాను. కావాలంటే ఒకసారి చూడండి. అలా జెంటిల్‌గా చేసుకోవాలి. చేసుకొని ఒక 1-2 మినిట్స్ దాన్ని అలాగే వదిలేయాలి. వదిలేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకొకటి ఒక కొత్త ప్రోడక్ట్ చూపిస్తున్నానండి. అది మేకప్ వేసుకునే వాళ్ళకి. చేసిన తర్వాత ఒక మంచి ప్రోడక్ట్ అనేది చూపిస్తున్నాను. ఇది మొఖాన్ని, ముక్కుని, నోస్‌ని, తర్వాత మన చీక్స్‌ని, టోటల్ ఫేస్‌ని ఎన్హాన్స్‌మెంట్‌గా చాలా షైనింగ్‌గా ఉంచుతుంది. అదే అండి ఫ్లిక్కా ప్రొఫెషనల్ మేకప్ మాయిశ్చరైజ్ అనమాట. సిల్కీ టచ్ అంటారు ఇది. ఇది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్టూడియోలో అతను రెఫర్ చేసింది చూశాను. ఇది దాదాపు 900 వరకు కాస్ట్ ఉంటుంది. మనము ఒక లైట్‌గా మనం తీసుకొని ఇది ఒక సంవత్సరం వరకు కూడా కొంచెం అయితే చాలని చెప్పారు ఆయన. ఆ కొంచెం తీసుకొని అప్లై చేసుకున్నా కానీ ఫేస్ అంతా కూడా చాలా షైనింగ్‌గా ఉంటుంది. మేకప్ బిఫోర్ ఇది వాడితే మేకప్ అనేది ప్యాచెస్ అనేది లేకుండా ఉంటుంది. తర్వాత నేను ఐబ్రో పెన్సిల్ తీసుకున్నాను. ఐబ్రో పెన్సిల్ తీసుకున్నప్పుడు మంచి ప్రోడక్ట్ అనేది తీసుకోవాలి. అప్పుడే మనకి కళ్ళు షైనింగ్‌గా ఉంటాయి. ప్లస్ మన కళ్ళకి కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మనం మామూలుగా ఇక్కడ కన్ను లోపల నుంచి లైనర్ అనేది ఉపయోగిస్తాం. అట్లా కాకుండా ఔట్ సైడ్ నుంచి మనం లైనర్ కానీ ఉపయోగించి ఔట్ సైడ్ నుంచి లోపలికి ఎండ్ అయ్యేలాగా చూసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను లిప్‌స్టిక్ అనేదాన్ని అప్లై చేస్తున్నాను. సారీ గైస్, ఈ మధ్య నాకు లిప్‌స్టిక్ బ్రాండెడ్స్ అన్నీ కూడా డిసప్పాయింట్ అయినట్టు సరిగా నేను కొనలేకపోతున్నాను. అందుకే నా దగ్గర ఉన్న ఒక లిప్‌స్టిక్‌ని అయితే అప్లై చేస్తున్నాను. తర్వాత ఇది నేను ఎప్పుడు కూడా రెడీ అయ్యేటప్పుడు ఎక్కువ మేకప్ వేసుకొని ఎక్కువ పౌడర్ కూడా యూజ్ చేయను. కానీ ఈరోజు వేరే టైప్‌లో పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మేకప్ చూపించడానికి లిమ్మర్ అనే ఒక నేను ఫౌండేషన్ పౌడర్‌ని అయితే యూజ్ చేశాను. ఇది చాలా బాగుంది. ప్యాచెస్ అనేది ఏమి లేదు. ఇలా ఫౌండేషన్ వేసుకున్న తర్వాత కూడా మనం ఈ పౌడర్‌ని అప్లై చేయొచ్చు. నాకు హెవీ మేకప్ అస్సలు సూట్ కాదు. ఇంకా నేను గెట్ రెడీ విత్ మీలో డిఫరెంట్‌గా చూపించాలని చెప్పి నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఓన్లీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ లోషన్ తప్పితే ఇంకేం వాడను. కానీ మేకప్ కూడా నాకు అంతగా రియల్‌గా ఉండేదానికి మేకప్‌కి
మేకప్ కంటే కూడా నాకు నేచురల్‌గా మంచి కలగా లుక్ అనేది వస్తుంది. కాబట్టి ఇట్లా వీటిని కూడా గబగబా పూసేయకుండా జెంటిల్‌గా ఎత్తి పూసుకోవాలి. నేను ఇంకోటి ఇక్కడ ఒకటి మర్చిపోయినాను. ఈ డ్రెస్‌కి తగ్గట్టు నాకు నెక్లెస్ అనేది ఒకటుంది చిన్నది. అది వేసుకోవడం మర్చిపోయినాను. నిజంగా అది వేసుకుంటే ఇంకా మంచి లుక్ వచ్చేది. ఇప్పుడు నీకు ఆల్రెడీ జడ వేశారు కదక్క! మళ్ళీ ఏమి ఇట్లా అంటే, నేను ఆల్రెడీ జడ వేసుకున్నాను. డ్రెస్ మీదే వేసుకున్నాను. కానీ కొంచెం ఊడిపోవడం వల్ల మళ్ళీ సరి చేసుకోవాలని అట్లే వదిలాను. ఇది డ్రెస్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ నేను జడ వేసుకుంటాను. ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ అయితే దీని మీద పెట్టుకోబోతున్నాను. ఎప్పుడు కానీ మీరు పార్టీ వేర్‌కెళ్ళేటప్పుడు, పార్టీలకి, ఫంక్షన్‌కెళ్ళేటప్పుడు ఇప్పుడు ట్రెండ్ ఏమంటే డ్రెస్‌కి తగ్గట్టు అవుట్‌ఫిట్టింగ్ జ్యువెలరీ అనేది మ్యాండేటరీ అయిపోయింది. కాబట్టి ఎక్కువ కూడా ఎవరు గోల్డ్ కానీ, గోల్డ్ అట్లాంటివి ఏమీ ప్రిఫర్ చేయడం లేదు. ఒకవేళ డైమండ్ కానీ సూట్ అయితే అవి వేసుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు నా నైట్ పార్టీ వేర్‌కి సంబంధించి అవుట్‌ఫిట్ వచ్చి ఇయర్ రింగ్స్ అయితే నేను వేసుకున్నాను. ఈ ఇయర్ రింగ్స్ మీకు నచ్చాయా? ఒకసారి నాకు కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఎప్పుడు కూడా మనము వాచ్ అయితే ఇట్లా క్రిస్టల్ టైప్‌లో ఉండే వాచ్‌ని పెట్టుకుంటే మనకి నైట్ పార్టీస్‌కి జగజగ మెరుస్తూ చాలా బ్రాండెడ్‌గా మంచి లుక్ అనేది వస్తుంది. కాబట్టి నేను ఇదైతే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇంకొక కొత్త వెరైటీ చెప్తున్నాను. నేనైతే ఇంక నాకు కలర్ బొట్లనేవి పెద్ద పెద్దవిగా ఉన్నాయి కాబట్టి నేను కలర్ బొట్లేమి నేను వేయడం లేదు. లైట్‌గా చిన్న స్మాల్ బ్లాక్ స్టిక్కర్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న బ్రాస్లెట్ అనే దాన్ని నేను అప్లై చేసుకుంటున్నాను. ఇది మా ఇంట్లో ఎప్పటినుంచో ఉంది. ఎందుకు అలా పడి ఉండడము, మనం కూడా ఇట్లా ట్రై చేయొచ్చని స్టైలిష్‌గా ఉంటుందని ఇట్లా ట్రై చేశాను. నిజంగా ఈ డ్రెస్ మీదకి ఆ బ్రాస్లెట్ బాగా సూట్ అయింది. డ్రెస్ అయితే నేను ఇష్టపడి తీసుకున్నానండి. ఇది డ్రెస్సు కాస్ట్ వచ్చి 1500 1500 అనమాట. నేను మదనపల్లిలో సితార షాపింగ్ మాల్‌లో అయితే కొనడం జరిగింది. క్లాత్ కూడా చాలా బాగుంది. మనకి ఆన్‌లైన్‌లో ఇంకా కూడా తక్కువ దొరుకుతాయి. కానీ ఆన్‌లైన్‌కి, ఆఫ్‌లైన్‌కి తేడా ఏమంటే క్లాత్ అనేది చాలా డిఫరెన్స్ ఉందండి. ఆన్‌లైన్‌లో కొన్నటివి ప్యాంట్లనేవి తొందరగా మధ్యలో హోల్ పడిపోవడం అలాంటివి ఉంది. ఇవి బాగా ఎంచుకొని, బాగా చూసి నేను ఈ క్లాత్ అయితే ఎంచుకోవడం జరిగింది. క్లాత్ అయితే సూపర్‌గా ఉంది. ఖచ్చితంగా ఇది నైట్ పార్టీస్‌కి, పార్టీ వేర్‌కి అయితే అదిరిపోతుంది. మనము చక్కగా ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఈ శాండిల్ అనే దాన్ని నేను వేసుకోవడం జరిగింది. ఈ శాండిల్ వచ్చి ఆన్‌లైన్‌లో నేను కొనుక్కున్నాను. ఈ చెప్పల్స్ కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్‌తో, కరెక్ట్ హీలింగ్‌తో బాగా సూట్ అయినాయి. ఈ విధంగా నేను నా మేకప్ అనేది అంతా ఫినిష్ చేసుకున్నాను. అవుట్‌ఫిట్టింగ్ అనేది ఇలా వచ్చింది. నిజంగా నా డ్రెస్సు, నేను వేసుకునే జ్యువెలరీ ఇవంతా మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈరోజు చెప్పిన విషయంలో 3 కొత్త పాయింట్లు అనేవి చెప్పినాను. అదొకటి మాయిశ్చరైజ్‌కి తర్వాత మేకప్‌కి సంబంధించిన స్కిన్ మాయిశ్చరైజ్ ఏం యూస్ చేశాను అనే ప్రోడక్ట్ మీకు తెలియజేస్తాను. అది మీరు యూస్ చేయండి మేకప్ ప్యాచెస్ లేకుండా. మన ఫేస్ మొత్తం ముక్కు, ఇయర్ రింగ్స్, ఫేస్, చీక్స్, ఫోర్‌హెడ్ అంతా కూడా ఎన్హాన్స్‌మెంట్‌గా చాలా బ్రైట్‌నెస్ అనేది వస్తుంది. పార్టీ వేర్‌కి అంతా కూడా మామూలుగా గోల్డ్ కంటే కూడా ఇట్లా కొంచెం ఆర్టిఫిషియల్‌గా ఉండే జ్యువెలరీ పెట్టుకోండి ఉంటుంది. ఫైనల్‌గా అయితే నా లుక్ ఇలా ఉంది. ఇలా నేను ఫోటోషూట్ అయితే తీసుకోవడం జరిగింది. నేను మరింత వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ ద్వారా మీకు మరింత వీడియోస్ అనేవి మీ ముందర ఉంటాయి. దీనికంటే కూడా ఇంకా బెటర్‌గా మరొక మంచి అవుట్‌ఫిట్‌తో మీ ముందొస్తాను. ఇందులో మీకు ఏమైనా క్లారిటీ లేకపోయినా, చిన్న మిస్టేక్ ఉన్నా క్షమించండి. మీరు ఇట్లే ఆదరిస్తూ ఉంటే మరింతగా నేను మంచి క్వాలిటీతో దీనికంటే బ్యూటిఫుల్ అయిన ఒక మంచి వీడియోతో మీ ముందొస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వన్స్ అగైన్. బై.